హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో ఎత్తు పెరగటానికి మంచి టిప్ చెప్పమని నన్ను ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే చాలామంది పొట్టిగా ఉన్నామని భావిస్తూ ఉంటారు. అయితే ఎత్తు పెరగటానికి అనేక వ్యాయామాలు కూడా ఉంటాయి. అయితే అలాంటివి చేసి కూడా విఫలమయ్యే వాళ్ళు ఈరోజు మనం ఈ వీడియోలో ఎత్తును పెంచే కొన్ని ఆహారాల గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఎత్తును పెంచే హార్మోన్ పిట్యూటరీ గ్రంథి నుండి వస్తుంది. అయితే ఈ గ్రంథికి ప్రోటీన్లు, పోషకాలు కావాలి. అందుకే ఎత్తు పెరిగేందుకు వ్యాయామాలతో పాటు ఆహారాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాంటి కొన్ని ఆహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరి వీడియో చూసేద్దామా? ఫ్రెండ్స్, 21 సంవత్సరాల తర్వాత ఎత్తు అనేది సాధారణంగా పెరగటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆహారం తీసుకోవటం వలన ఎత్తు పెరగటానికి ఎటువంటి హాని ఉండదు. అలాగే మంచి ఐడియా కూడా. అలాగే సరైన వ్యాయామం, ఇప్పుడు నేను చెప్పబోయే డైట్, ఈ రెండిటి కాంబినేషన్ వలన మీరు ఎత్తు పెరగటం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల మినరల్స్ అలాగే ప్రోటీన్స్ న్యాచురల్గా మనం ఎత్తు పెరగటానికి బాగా సహాయపడతాయి. ఫ్రెండ్స్, ఎత్తు పెరగటానికి మీరు గుడ్లు కూడా తీసుకోవచ్చు. ఎత్తు పెరగటానికి ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ డి అలాగే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే మన శరీరానికి ఆరోగ్యకరమైనది కూడా కాబట్టి ఎముకలకు తగినంత కాల్షియం అంది ఎత్తు పెరగటానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఎత్తు పెరగటానికి మీరు ఆకుకూరలను కూడా ఒక బెస్ట్ ఐడియా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరల్లో పాలకూర బరువుని పెంచడంలో ఒక సూపర్ ఫుడ్ అనే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్లో మన ఎముకల పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్స్ అలాగే న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్లో బ్రోకోలీ అలాగే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరను తప్పకుండా చేర్చుకోండి. ఎముకలు స్ట్రాంగ్గా ఆరోగ్యకరంగా ఉండటానికి రెగ్యులర్గా మీరు అరటి పండ్లను తప్పకుండా తీసుకోండి. ఇవి ఎత్తు పెంచడంతో పాటు మంచి జీర్ణక్రియను అలాగే బౌల్ మూమెంట్ను కూడా సాఫీగా జరగటానికి సహాయపడుతుంది. ఇక ధాన్యాల విషయానికి వస్తే హైట్ పెంచడంలో తృణధాన్యాలు కానీ చాలా సులభమైన పద్ధతి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి వాటిలో బాదం, పెసలు, కందిపప్పు, గోధుమ ఇలాంటి తృణధాన్యాలను మీ ఆహారంలో తప్పనిసరిగా ఉంచుకోండి. ఎందుకంటే వీటిలో విటమిన్ బి, ఐరన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని కనుక మీరు రెగ్యులర్గా తినటం మొదలు పెడితే మీరు మంచి హైట్ పెరుగుతారు. అలాగే మీ ఆహారంలో తప్పనిసరిగా పెరుగును కూడా ఉంచుకోండి. పెరుగులో కూడా అధిక మోతాదులో ప్రోటీన్లు అలాగే కాల్షియం ఉంటాయి. ఎత్తు పెరగటానికి బాగా సహాయపడతాయి. అలాగే మీరు చేపలు, చికెన్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా తినవచ్చు. అలాగే క్యారెట్లో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఎముకలను స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచుతుంది. ముఖ్యంగా పాలను తీసుకోండి. ఎందుకంటే ఎముకల బలానికి పాలు కూడా చాలా అద్భుతంగా సహాయపడతాయి. కాబట్టి పాలను కనుక మీరు ప్రతిరోజు తీసుకుంటే మీరు ఎత్తు పెరగటానికి ఒక మంచి బూస్టర్గా పనిచేస్తుంది. ఇక నాన్ వెజ్ తినని వాళ్ళు తప్పనిసరిగా మీ ఆహారంలో సోయాబీన్స్ను తప్పనిసరిగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే వెజిటేరియన్స్కు తగినన్ని ప్రోటీన్లు అందాలంటే సోయాబీన్స్ను తినటం చాలా గ్రేట్ ఐడియా అని చెప్పుకోవచ్చు. వీటిని మీరు సోయా చాంక్స్, టోఫు, సోయా మిల్క్ మొదలైన రూపాల్లో తీసుకోవచ్చు. ఇవన్నీ మీ శరీరంలోని కండరాల పెరుగుదలకు బాగా సహాయపడతాయి. ఎముకల్లో విటమిన్స్ అలాగే కాల్షియం పోషణ జరగాలంటే ముఖ్యంగా ఇలా సోయా ప్రోడక్ట్స్ను లేకపోతే సోయా బీన్స్ను మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోండి. వీటితో రెసిపీస్ తయారు చేసుకొని కానీ లేకపోతే సోయా మిల్క్ను కానీ తాగండి. మీరు ఖచ్చితంగా ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆహారాలను కనుక మీరు క్రమం తప్పకుండా తింటూ తగిన వ్యాయామాలు చేస్తే ఎత్తు అనేది సహజంగా చాలా తేలికగా పెరుగుతారు. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.